2012 డిసెంబర్ 16 ఈ తేదీ భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజుగా మారింది. ఢిల్లీలో మెడికల్ స్టూడెంట్గా చదువుకుంటున్న జ్యోతి సింగ్ 23 ఏళ్ల అమ్మాయి ఆ రోజు రాత్రి తన ఫ్రెండ్స్తో మూవీ చూసి ఇంటికి వెళ్ళడానికి బస్ ఎక్కింది. అదే బస్ తనకి మారణకూపంగా మారుతుందని ఆమెకు తెలియదు. బస్సులో డ్రైవర్ సహా మొత్తం 6 మంది ఉన్నారు. కొద్దిసేపటికి బస్ దారి మళ్ళింది. అక్కడ మొదలైంది ఒక అమానుష్యమైన నరకం. బస్ డ్రైవర్తో సహా మిగిలిన ముగ్గురు ఆమె స్నేహితుల్ని చితకబాదారు. ఆ తర్వాత ఆమెపై గంటల తరబడి లైంగిక దాడి చేశారు, తీవ్రంగా హింసించారు. చివరికి ఆమె స్నేహితుల్ని గాయాలతో రోడ్డుపై పడేసి వెళ్ళిపోయారు. కొద్దిసేపటికి అక్కడి నుంచి వెళ్తున్న స్థానికులు వారి పరిస్థితిని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు మరియు అంబులెన్స్ సహాయంతో హాస్పిటల్కి తరలించారు. కండిషన్ క్రిటికల్గా ఉండడం వల్ల చికిత్స కోసం సింగపూర్ షిఫ్ట్ చేశారు. కానీ 2012 డిసెంబర్ 29న ఆమె తన చివరి శ్వాస విడిచింది. ఆమె పేరు బయటికి చెప్పలేదు. దేశం ఆమెను ఒక పేరుతో పిలిచింది, నిర్భయ. భయాన్ని ఎదుర్కొన్న ధైర్యమైన అమ్మాయి. ఈ ఘటన తర్వాత దేశమంతా ఒక్కసారిగా మేల్కొంది. రోడ్లపై నిరసనలు మొదలయ్యాయి. క్యాండిల్ ర్యాలీస్ చేయడం మొదలుపెట్టారు. జస్టిస్ ఫర్ నిర్భయ అంటూ నినాదాలు తీశారు. ప్రభుత్వం కఠినంగా స్పందించింది. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో మహిళల భద్రత వరకు మార్పులు తీసుకువచ్చింది. కొత్తగా నిర్భయ యాక్ట్ను అమల్లోకి తీసుకువచ్చింది. దోషులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిగింది. 4 ప్రధాన నిందితులకు ఉరిశిక్ష విధించారు. 2020లో ఈ శిక్షను అమలు చేశారు. నిర్భయ ఒక అమ్మాయి కాదు, ఆమె ఒక దేశం యొక్క లాని, ఒక సిస్టమ్ని మార్చిన శక్తి. Like, comment, subscribe. Thanks for watching.